2018 నుంచి 2023 మధ్య కాలంలో పోచారం అసెంబ్లీ స్పీకర్గా వ్యవహరించారు. బాన్సువాడ నియోజకవర్గం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబు కేసీఆర్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. మాజీ స్పీకర్ బీఆర్ఎస్ సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం మంత్రి పొంగులేటితో కలిసి పోచారం సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. కాంగ్రెస్ లోకి పోచారాన్ని రేవంత్ రెడ్డి ఆహ్వానించినట్లు సమాచారం. కాగా కొంతకాలంగా బీఆర్ఎస్ నాయకత్వంపై పోచారం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. రెండు 2018 నుంచి 2023 మధ్య కాలంలో పోచారం అసెంబ్లీ స్పీకర్గా వ్యవహరించారు. బాన్సువాడ నియోజకవర్గం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబు కేసీఆర్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధనంజయ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ధనంజయ్ చెప్పండి. థ్యాంక్ యూ శశిరేఖ. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బ తగిలినట్టు కనబడుతుంది. ఎందుకంటే 2 పర్యాయాలు మంత్రిగా పనిచేసిన పోచారం శ్రీనివాసరెడ్డి ఒక్కసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడంతో ఇక్కడ జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే కలకలం రేపిందని చెప్పొచ్చు. ఎందుకంటే రాజకీయ ప్రవృత్తుడు, రాజకీయంలో అనేక మంత్రులతో పాటు అనేక మంత్రి పదవులతో అందించాడు. ప్రస్తుతం గత సంవత్సరం చూస్తుంటే కాలంగా చూస్తుంటే మనకు బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఒక వెలిగిన వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రి రావడంతో, ఇక్కడ రేవంత్ రెడ్డి రావడంతో ఇక్కడ చర్చనీయాంశంగా మారని చెప్పొచ్చు. ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ఊహాగానాలకు ఒకవైపు తెర మాత్రం పడిందని చెప్పొచ్చు. వారం రోజులుగా చూస్తుంటే ఇటు పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ఊహాగానాలకు ఈరోజు ఏటతెలేదని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో చూస్తుంటే మనకు అటు బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ పరిధిలో చూస్తుంటే రాజకీయంలోనే కాదు ఆయన అనేక పర్యాలు ప్రజలతో మమేకమైన వ్యక్తి. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ముఖ్యమంత్రి నేరుగా పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వచ్చి కలవడంతో ఈరోజు ఒకవైపు పార్టీలో మాత్రం కలకలం రేపిందని చెప్పవచ్చు. ప్రస్తుతం చూస్తుంటే మనకు యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఒక నమ్మకమైన వ్యక్తి. ఆయనతో పాటు ఆయన అనుచరులు సైతం చాలా మంది ఉన్నారు. ఆ ఎమ్మెల్యేలతో పాటు టచ్ లో ఉన్నట్టు మనకు ప్రాథమికంగా తెలిసింది. ఒక్కసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడంతో ఈరోజు రాజకీయాల్లో మాత్రం ప్రకంపనలు మాత్రం మొదలయ్యాయి. 2 పర్యాయాలు ఒక పర్యాయ మంత్రిగా అదేవిధంగా స్పీకర్ గా పనిచేసిన పోచారం ఈ రోజు గత కొంతకాలంగా చూస్తుంటే ఆయనను అసమ్మతి వర్గం వెంటాడినట్టు తెలిసింది. డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న పోచారంకు సంబంధించిన తనయుడు భాస్కర్ రెడ్డిపై అవిశ్వాసం తీర్మానం పెట్టి ఆయన ఒక కలతకు ముఖ్యంగా దానిపై ఉన్నాడు. ఈ క్రమంలోనే ఆయన ఈ రోజు
అటు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఈరోజు చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు శశిరేఖ. ప్రస్తుతం ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చూస్తుంటే ఇటు పోచారం శ్రీనివాసరెడ్డి చేరికతో ఇటు బీఆర్ఎస్ పార్టీకి మాత్రం పెద్ద జనకు తగిలిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన రాకతో మరింత మంది వచ్చే అవకాశం సైతం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఏకంగా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వచ్చి ఆహ్వానం ఇవ్వడంతో ఈరోజు యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు చర్చనీయాంశంగా మారింది. పోచారం శ్రీనివాసరెడ్డి చేరికతో ఈరోజు మనకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఎమ్మెల్యేలు సైతం మరింత మంది చేరే అవకాశం సైతం ఉన్నట్టు తెలుస్తుంది శశిరేఖ. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ధనంజయ్.